9 వైబ్స్ టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులు ఆ సంస్థ ఎండి వీసీ సజ్జనార్ మరోసారి విజ్ఞప్తి చేశారు. చాలా మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఒరిజినల్ పత్రాలను చూపించడం లేదని అన్నారు. జిరాక్స్ కాపీలను చూపిస్తున్నారని తెలిపారు. దయచేసి అలా చేయకూడదని కోరారు. మహిళా ప్రయాణికులు ఒరిజినల్ గుర్తింపు పత్రాలను తమ వెంటే ఉంచుకోవాలని అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డు అయినా ఈ స్కీమ్ కు వర్తిస్తుంది. పాన్ కార్డులో అడ్రస్ ఉండదు కాబట్టి అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు అని ఆయన పేర్కొన్నారు. ఒరిజినల్ గుర్తింపు కార్డుని చూపించాలని పదే పదే చెబుతున్నా ఇప్పటికీ కొంతమంది స్మార్ట్ ఫోన్లలో ఫోటోలను చూపించడం, అలాగే జిరాక్స్ కాపీలు చూపించడం, కలర్ జిరాక్స్లు చూపించడం చేస్తున్నారని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయంలో కూడా పెరుగుతుంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కోరుతున్నాం. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు ఛార్జీ చెల్లించి వివిధ టికెట్ తీసుకుని సహకరించాలి అని తెలిపారు. ఎలాగూ బస్సు ప్రయాణం ఉచితమే కదా, మరి జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరైనది కాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తోంది. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే సంస్థకు నష్టం చేసి వాళ్ళవుతారు. కావున ప్రతి మహిళ కూడా జీరో టికెట్ ను తీసుకోవాలి. ఒకవేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే దానిని చెక్కింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. దీంతో పాటు సదరు వ్యక్తికి 500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని కోరుతున్నాం అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి గ్యారంటీ కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ ఉచిత బస్సు హామీని అమలు చేస్తోంది. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రంలో సుమారు 6.50 కోట్ల మంది మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని పొందారని టీఎస్ఆర్టీసీ పేర్కొంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.